అందరికీ నమస్తే. వెల్కమ్ టు మన మిక్స్ హబ్. ఈరోజు వీడియోలో మనం ఇంట్లో ఉండే సింపుల్ ఇంగ్రీడియంట్స్తో టేస్టీ గీ కారం దోశ వేసుకుందాం. ఫస్ట్ మనం స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని దోశ వేసుకుందాం. నేను ముందుగానే ప్యాన్ని ఒక చిన్న ఆనియన్తో రుద్దానండి, ఎందుకంటే దోశ అతుక్కోకుండా వస్తుందనేసి. ఇప్పుడు దోశ వేసుకొని దోశ మీద సాల్ట్ని కొంచెం పించ్ ఆఫ్ సాల్ట్ని స్ప్రింకిల్ చేసుకోవాలి. తర్వాత ఇంట్లో ఉండే కారపొడిని దోశ అంతా స్ప్రింకిల్ చేయాలి. మనం సాల్ట్ చాలా తక్కువగా ఎందుకు వేసుకున్నామంటే కారపొడిలో కూడా కొంచెం సాల్ట్ ఉంటుందండి. నేను బయట ఉండే సూపర్ మార్కెట్లో దొరికే కారపొడి ప్యాకెట్స్ యూజ్ చేయనండి. నేను స్పెషల్గా పట్టించుకొని మిరపకాయలు తీసుకొని పట్టించుకుంటానండి. అప్పుడు పట్టించేటప్పుడే అందులో కొంచెం సాల్ట్ కూడా వేసి పట్టించుకుంటానండి. మనం సాల్ట్ కారం వేశాక గీ వేసుకుందాం. ఇంట్లో ఉండే ఆవు నెయ్యి కానీ గేదె నెయ్యి కానీ ఏదైనా మనం యూజ్ చేయొచ్చు. నేనైతే కంట్రీ డిలైట్ గీ యూజ్ చేస్తానండి. నాకు ఇంట్లో చేసుకోవడం కుదరదు, ఎందుకంటే నాకు ప్యూర్ మిల్క్ దొరకవు, ప్యాకెట్ మిల్కే యూజ్ చేస్తాను. కాబట్టి కంట్రీ డిలైట్ మిల్కే యూజ్ చేస్తాను. అందులోనే కంట్రీ డిలైట్ గీ తీసుకుంటానండి. మనకి దోశ క్రిస్పీగా రావాలంటే స్టవ్ని సిమ్లోనే పెట్టుకొని దోశని కాల్చుకోవాలండి. నేను లిడ్ పెడతాను. ఈ లిడ్ పెట్టడం వల్ల దోశ విరిగిపోకుండా చాలా మంచిగా కుక్ అవుతుందండి. ఇప్పుడు మూత తీసేసి దోశ కుక్ అయిందా లేదా చూసుకుందాం. ఎడ్జెస్ కొంచెం పైకి లేస్తే దోశ కుక్ అయిపోయిందని అర్థమవుతుంది కదా. చూసారా, చాలా క్రిస్పీ అండ్ వెరీ టేస్టీ దోశ తయారైపోయింది. ఇప్పుడు మనం దీన్ని ప్లేట్లోకి తీసుకుందాం. టేస్టీ గీ కారం దోశ రెడీ. సౌండ్ చూసారా, చాలా క్రిస్పీగా. ఎంత క్రిస్పీగా ఉందో చూడండి ఫ్రెండ్స్. ఇంత క్రిస్పీగా మీరు చేసుకోవాలంటే మా రెసిపీ పక్కాగా ఫాలో కావాలి. బాగా క్రిస్పీగా చూడండి.